మిత్రులందరూ ఒకసారి గట్టిగా రెండు చేతులు లేపి జై భీమ్, జై భీమ్, జై భీమ్. మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మోత్కుపల్లి నరసింహులు గారి నాయకత్వం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల నాయకత్వం. రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధిద్దాం. తెలంగాణలో సామాజిక న్యాయాన్ని సాధిద్దాం. తెలంగాణలో సామాజిక న్యాయాన్ని సాధిద్దాం. తెలంగాణలో సామాజిక న్యాయాన్ని రెండు చేతులు లేపి అందరూ సాధిద్దాం తెలంగాణలో సామాజిక న్యాయాన్ని. గౌరవనీయులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గోర్లకుండి వెంకటేష్ నేత గారు. అన్నలారా, బహుజన బిడ్డలారా, నా మాదిగ సోదరులారా, ఈ కార్యక్రమానికి తెలంగాణ నలుమూలల నుండి, అన్ని ప్రాంతాల నుండి మందకృష్ణ ఒక్క పిలుపు ఇవ్వగానే ఏది ఆలోచించకుండా మనకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అని ఇక్కడికి చేరుకున్నటువంటి మన సోదర సోదరి మనందరికీ హృదయపూర్వకంగా బీసీ రాజ్యాధికారి సమితి తరఫున, అదే రకంగా కార్యక్రమ నిర్వాహకుల తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మన వేదిక మీద కూర్చున్నటువంటి వ్యక్తి మన మందకృష్ణ అన్న మనందరికీ ప్రత్యక్ష ఆరాధ్య దైవంగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దేశంలో ఎవ్వరూ చేయనటువంటి విధంగా, ఎక్కడ చూడనటువంటి విధంగా ఎప్పుడు సమస్య వచ్చినా కూడా మన వర్గాల కోసం ఒక పెద్ద పులిలాగా గాండ్రించి గర్జిస్తున్నటువంటి మందకృష్ణన్నకు బీసీలందరి తరఫున మేము అండగా నిలుస్తున్నాం. మీరు కూడా అందరూ అండగా నిలిచేది ఉంటే ఒకసారి చప్పట్లతోని అన్నకు మనందరి సపోర్ట్ తెలియాల్సిందిగా కోరుతున్నాం. అన్నలారా, అక్కలారా, మీ అందరికీ తెలుసు ఈరోజు మనము ఈ ఇందిరా పార్క్ లో సమావేశం అవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఏదైతే జరగబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికలలో ఈ రోజు అధికారం చేపట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ మన మాదిగ సోదరులకు రిజర్వ్డ్ స్థానాలలోనే ఒక్క స్థానం కూడా కేటాయించకపోవడం అనేది ఒక రకంగా మన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ ధర్మాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానించడమే అనేటటువంటి విధంగా మేము భావిస్తున్నాం. మీరు కూడా భావించేది ఉంటే ఒకసారి మీ యొక్క అంగీకారాన్ని చప్పట్లతో మరొకసారి తెలియాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ కష్టపడితే ఏర్పడిన ప్రభుత్వం కాదు. ఏదైతే కేసీఆర్ 10 సంవత్సరాల నుండి బడుగులను, పేదలను, బీసీలను అనగదొక్కుతా ఉంటే ఇదే ఇందిరా పార్కును వేదికగా చేసుకొని అనేక ఉద్యమాలు మనం చేస్తే ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి నిరసన వాళ్ళకు ఉపయోగపడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏమనుకుంటుందంటే వాపును చూసి బలుపు అనుకుంటుంది. ఇది కేవలం వాళ్ళ ప్రయత్నం వల్ల, వాళ్ళ మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం మీదనే వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి విధంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మరి గడిచినటువంటి 77 సంవత్సరాల నుండి ఈ దేశంలో, రాష్ట్రంలో దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది. మరి ఈరోజు మనకు కేసీఆర్ హయాం లోపల జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదురించడానికి మనం ఈరోజు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను కోరుకున్నాం, చూసినాం తప్పించి కాంగ్రెస్ మీద మనకు ప్రత్యేకమైనటువంటి అభిమానం కానీ, ప్రత్యేకమైనటువంటి విశ్వాసం కానీ ఏం పెద్దగా లేదనేటటువంటి విషయం ఎన్నికలలో వచ్చినటువంటి రిజల్ట్ను బట్టే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఈరోజు మనందరి కృషి, మనందరి సపోర్ట్, మనందరి యొక్క ఓటు ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ గద్దె మీద కూర్చొని
ఏ వర్గాలు అయితే వాళ్ళకు అండగా ఉన్నాయో ఆ వర్గాలకు నెత్తిలో కుచ్చుటోపి పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. మన అవకాశాలను లాక్కుంటా ఉన్నారు. మన కడుపులో మనం ఓటేసినటువంటి మనల్ని ఏమాత్రం దయాదాక్షిణ్యం లేకుండా మనం తన్నేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంత దారుణం అండి. ఇప్పటి వరకు నాకు తెలిసి గడిచినటువంటి ఎన్నికలలో ఎప్పుడు కూడా మాదికలకు అగ్రస్థానం ఇవ్వకుండా ఏ పార్టీ కూడా ముందుకు పోయినటువంటి చరిత్ర లేదు. మరి ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలలో మనకు చెందాల్సినటువంటి 3 స్థానాలలో కేవలం ఒక వర్గానికి అవకాశం ఇచ్చి మాదిగలను కాంగ్రెస్ పార్టీ దూరంగా పెట్టడం అనేది ఇది ముమ్మాటికి అణగారిన వర్గాల మీద, బహుజన వర్గాల మీద చేస్తున్నటువంటి కుట్రగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇటువంటి సమస్యను, ఇటువంటి కుట్రను బహిర్గతం చేసి మనందరం కూడా సమావేశపరుస్తున్నటువంటి అన్న మందకృష్ణ మాదిగ గారికి మనందరం కూడా అండగా ఉండాలి. అన్నగారు ఈ కార్యక్రమం అయ్యే కంటే ముందు తను ఇయ్యబోయేటటువంటి సందేశం చాలా గొప్పగా ఉండబోతుంది. దాన్ని మనం విని ఆ విధంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. మరొక మాట మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏదైతే మనం చెప్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మనందరి యొక్క రక్తాన్ని స్వేదం చేసుకొని ఓటేస్తే మీరు పవర్లోకి వచ్చిళ్ళు. మరి ఈ రోజు బీసీల పరిస్థితి ఎట్లా ఉన్నదో మీకు 2 నిమిషాలు నేను చెప్తాను. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం 4 మంత్రి పదవులు బీసీలకు కేటాయించిళ్ళు. మరి ఈ రోజు రాష్ట్రంలో బీసీలకు కేటాయించినటువంటి మంత్రి పదవులు కేవలం 2 అనేటటువంటి విషయాన్ని మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? దేశంలో కులగణన చేయాలి, దేశంలో కులగణన చేసి ఈ దేశానికి ఎక్స్రే తీయాలి, ఎక్స్రే తీసి దాని బొక్కలని సెట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే సామాజిక న్యాయం ఢిల్లీలో మాట్లాడతారో ఆ సామాజిక న్యాయానికి ఈ రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి సామాజిక న్యాయానికి ఏమైనా పొంతన ఉన్నదా అని చెప్పేసి ఈ బీసీ రాజ్యాధికార సమితి బీసీల పట్ల అదే రకంగా బడుగు బలహీన వర్గాల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు చెప్పేటటువంటి సామాజిక న్యాయం ఢిల్లీలో ఏంటిది, ఇక్కడ మీరు అవలంబిస్తున్న సామాజిక న్యాయం ఏంది? మీరు ఉదయపూర్ డిక్లరేషన్ లో చెప్పినట్టు ఒక పార్లమెంట్ స్థానంలో 2 బీసీలకు అవకాశం ఇస్తా అని చెప్పిళ్ళు. ఆ లెక్కల బీసీలకు గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో 34 స్థానాలు రావాల్సి ఉండే, కానీ మీరు ఇచ్చిన స్థానాలు ఎన్ని? 22. ఆ రోజు మేము రేవంత్ గారిని ప్రశ్నిస్తే చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు మాకు పార్టీ బలంగా లేదు, మాకు ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు కావాలి కాబట్టి బీసీలు కొంత అడ్జస్ట్ అయితే తదనంతరం కార్పొరేషన్ పదవులు కావచ్చు కేటాయింపులలో మీకు మంచి అవకాశం ఇస్తామని చెప్పిళ్ళు. ఆ రోజు బీసీలు ఓపిక పట్టిళ్ళు. మరి ఈ రోజు పవర్ మీ చేతిలో ఉంది కదా, అధికారంలో కూర్చున్నది మీరే కదా. మరి బీసీలు ఈ రాష్ట్రం లోపల దాదాపు 55% ఉంటే మీరు ఇవ్వాల్సిన స్థానాలు ఎన్ని, మీరు ఇచ్చిన స్థానాలు ఎన్ని? బీసీలను కేవలం 3 స్థానాలకు పరిమితం చేసింది కాంగ్రెస్. 17 స్థానాలలో కనీసం 9 స్థానాలు దక్కాల్సినటువంటి బీసీలకు మీరు వేసిన ముష్టి ఎంత అంటే కేవలం 3 టికెట్లు మాత్రమే. అందులో కూడా కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు లేరన్నటువంటి విధంగా పక్క పార్టీల నుంచి అరువు తెచ్చుకొని వాళ్లకు మీరు అవకాశాలు ఇస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులారా, ఒకసారి మీరు ఆలోచించండి. మీరు గడిచిన 10 సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఉద్యమాలు మీరు చేస్తే ఇలా కాకులు లెక్క గద్దలు లెక్క పక్క పార్టీలలో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి ఎంపీ స్థానాలను ఎగరేసుకొని పోతా ఉంటే మీరు ఎందుకు నోరు మూసుకొని మీరు కూర్చుంటా ఉన్నారు? ఎందుకు ఇలా మందకృష్ణ మాదిగన్న గారు ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఎందుకు మీరు భాగస్వామ్యం కాలేకపోయిందని చెప్పేసి ఇలా చాలా సూటిగా మేము మీకు చెప్తున్నాం. ఇది ఒకటే కాదు, కార్పొరేషన్ పదవులు కూడా ఇటీవల ప్రకటించినటువంటి కార్పొరేషన్ పదవులు మొత్తం 37 ప్రకటిస్తే 5% కూడా లేనటువంటి రెడ్లకు 13 స్థానాలు ప్రకటిస్తారు. 56% ఉన్నటువంటి బీసీలకు కేవలం 13 స్థానాలు కూడా ప్రకటించి రెడ్డిలు 5% ఉన్న రెడ్డిలు 56% ఉన్న బీసీలు కూడా సమానమైనటువంటి విధంగా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. ఇది ఏ విధమైనటువంటి న్యాయం? ఇది ఎక్కడి సామాజిక న్యాయం? సామాజిక న్యాయం ఇట్లుంటదా? ఒకసారి ఆలోచించండి సోదరులారా. ఇది ఒకటే విషయం కాదు, మీరు అందరు గమనిస్తే ఈ రాష్ట్రంలో 7,50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అందులో ఉన్నదంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ,
మంది చిన్న స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు మీరు చేసినటువంటి ఆరోపణలు ఏంది? మల్లారెడ్డి భూముల మీద మీరు ఆరోపణలు చేసిళ్ళు, అదే రకంగా ఔటర్ రింగ్ రోడ్ మీద మీరు ఆరోపణలు చేసిళ్ళు, అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు ఆరోపణ చేసిళ్ళు. మరి అక్కడ నిందితులను బాధితులను మీరు ఆరోపణ చేసిన వ్యక్తులను అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మైహోం రామేశ్వరరావు కావచ్చు, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళను మీరు బొక్కలో వేయకుండా చిన్న చిన్న కారణాలతోని మా పేద వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగులను మీరు టాస్క్ ఫోర్స్ అని ఏసీబీ అని మీరు వాళ్ళని అరెస్ట్ చేసి మా మీద మీరు దమనకాండ వహిస్తా ఉన్నారు. ఇది ఏ మేరకు సహేతుకం అని చెప్పేసి అని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు మనం గమనిస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పేద వర్గాలకు చెప్తున్నటువంటి సామాజిక న్యాయం వాళ్ళు ఏ మేరకు కూడా పాటించట్లేదు. సామాజిక న్యాయం కాదు, పూర్తిగా న్యాయం ఈ రాష్ట్రం లోపల కేవలం ఒకే ఒక వర్గానికి, అది రెడ్డి కులానికి మాత్రమే చెందుతుంది. కానీ అడగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు 93% ఉన్నటువంటి మనకు మాత్రం అవకాశాలు లేకుండా మనల్ని మీద రోడ్డు మీదకి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. తప్పకుండా కర్రగాల్చి వాద పెట్టడం తెలంగాణ వాస్తవ్యులకు, తెలంగాణ బిడ్డలకు ఒత్తేం కాదనేసినటువంటి సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మన మీద చలాయిస్తున్నటువంటి పెత్తనాన్ని ఓటు ద్వారా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మనం వాళ్ళకు రుచి చూపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే అన్నగారు ఇవ్వబోయేటటువంటి ప్రసంగంలో దాన్ని మనం తీసుకొని తప్పకుండా రాబోయేటటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి అని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి చాలా దూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మన సైనికులు, సోదరులు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా మరొకసారి సలాం కొడుతున్నాం. ధన్యవాదాలు. దాస్ సురేష్.